వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో, మరి అట్లా అంటాం బాగోదేమో, మళ్ళీ మీ మీద ఎవరో ఒకరు పడతారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వార్త నేను కూడా చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది, కరెక్టే. కానీ బట్ మనం పద్దాకి రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, మనకు అనవసరం ఉండదు. కానీ ఒక వాస్తవాన్ని వాస్తవంగా దాన్ని మనం చెప్పలేకపోతే మనం ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి. ఇది నేను చెప్పిన ఈ వేశ్య కేంద్రాలకు సంబంధించి దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సమస్యను అర్థం చేసుకోవాలి. అట్లాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా, ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లో ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఒక వ్యక్తి నాకు స్వయంగా చెప్పారండి. కాబట్టి దాన్ని ఇప్పటికైనా కానీ వీళ్ళు దేవతల రాజధాని అని చెప్పి చెప్పడం మానుకోవాలి. నిజానికి దేవతలకు వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ ఇంకో సమస్య వస్తుంది. అక్కడ అది హిందూ దేవతలా, లేకపోతే ముస్లిం దేవతల దేవుడా, లేకపోతే క్రైస్తవ దేవతలు అని చెప్పి. కాబట్టి ఏంటంటే ఈ పనికి మాలిన పదాలను వాళ్ళు వాడకుండా ఉంటే మంచిది. రెండోది, ఈ దేవతల రాజధాని పేరుతో మనం అక్కడ ఈ అవినీతి పనులకు పాల్పడచ్చా? కానీ నిత్యం అక్కడ ఏదో ఒక అవినీతికి సంబంధించి అక్కడి నుంచి ఏదో ఒక వార్త వస్తానే ఉందండి. అది మీకు ఈ కాంట్రాక్ట్లు ఇచ్చే విషయం కావచ్చు, లేకపోతే ల్యాండ్ అలొకేషన్ చేసే విషయం కావచ్చు. అంటే మీరు పవిత్రమైన ప్రాంతం అని చెప్పి అక్కడ అపవిత్రమైన కార్యకలాపాలు ఎలా చేయగలుగుతారు? నమస్తే, నా పేరు కృష్ణరాజు వివిఆర్. నిన్నటి రోజున సాక్షి టీవీ డిబేట్లో నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. దీనికి కారణం ఏమిటంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదికలో దేశంలో అత్యధిక సంఖ్యలో సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది, తరువాతి స్థానంలో కర్ణాటక ఉంది. ఈ అంశం చెబుతూ నేనేం చేశానంటే, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అమరావతి పరిసర ప్రాంతాలలో, అమరావతిలో అనలేదండి, అమరావతి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. నిజానికి ఈ సమస్య అనేది వాళ్ళు కొత్తగా వచ్చి ఉత్పన్నమైంది కాదు, గతంలో కూడా ఉంది. అక్కడ ఈ సమస్యకు సంబంధించి ఈ సెక్స్ వర్కర్ల సంక్షేమం కోసం దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు, అంటే చిన్న పెద్ద స్వచ్ఛంద సేవా సంస్థలు వారికి సేవ చేస్తూ ఉన్నాయి. వారికి అవసరమైన పోషక పదార్థాలు ఇస్తున్నాయి, వారికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తున్నాయి, వారికి సంబంధించిన పిల్లలను చదివిస్తున్నాయి. ఈ సమస్య అనేది ఆ పరిసర ప్రాంతాలలో చాలా తీవ్రంగా ఉంది అని గతంలో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో దాదాపు 4 ఏళ్ల క్రితం టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక కథనం వచ్చింది, ప్రత్యేకంగా అమరావతి పరిసర ప్రాంతాల్లోనే. నేను దానిని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్య ఆ ప్రాంతంలో ఉంది, అయితే ఆ సమస్య ఈ ప్రాంతంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆ సమస్య ఇప్పటికీ ఉంది. కాబట్టి అక్కడ దాదాపు చిన్న పెద్ద 150 స్వతంత్ర సేవా సంస్థలు అక్కడ వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఎయిడ్స్ కంట్రోల్ కావచ్చు, మెప్మా కావచ్చు, వారు కూడా అక్కడ అనేక కార్యక్రమాలు వీరి కోసం చేస్తున్నారు. నిజానికి ఏంటంటే అధికారులను అడిగితే ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పగలరు. అక్కడ ఎంతమంది, ఎన్ని ఫ్యామిలీస్ అక్కడ ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ వృత్తిలో నిమగ్నమై ఉన్నాయో వాళ్ళు చెప్పగలరు. నిజానికి అంటే ఒక 150 స్వచ్ఛంద సేవా సంస్థలు ఒక ప్రాంతంలో పనిచేస్తున్నాయి అంటే ఆ సమస్య తీవ్రంగా ఉందని చెప్పే భావించాలి. అదే భావనతో నేను ఆ విషయాన్ని ప్రస్తావించాను. నిజానికి ఏంటంటే ఇది చాలా సామాజిక సంక్షేమానికి సంబంధించిన పెద్ద సమస్య. దీని మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీని సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఒకవైపు స్టేట్ అనేది సెక్స్ వర్కర్లలో అగ్రస్థానంలో ఉంటే అది మనకంత హోందాగా ఉండే వ్యవహారం అయితే ఖచ్చితంగా కాదు. దానిని మనం కూడా వదిలేసి అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉంది అన్న మాటను మాత్రమే వీళ్ళు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికంటే అమరావతి పరిసర ప్రాంతాలలో ఎవరికి నేను వ్యతిరేకం కాదు, ఎవరిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు. రెండవది,
అమరావతి రాజధానిగా ఆల్రెడీ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. దానిని ఎవరూ కూడా ఏమీ చేసే పరిస్థితి ఇప్పట్లో లేదు. కానీ ఈ ఈ ఈ వ్యాఖ్యలకు రాజకీయాలు జోడించి ఇప్పుడు దీనికి సంబంధించి దాదాపు అధికార పక్షానికి కూటమికి సంబంధించిన వారందరూ కూడా వైసీపీకి సంబంధించిన వారి మీద, అలాగే సాక్షి మీద, లేకపోతే సాక్షి యజమానులైన భారతి గారి మీద కూడా ట్రోల్స్ చేస్తున్నారు, కంప్లైంట్ ఇస్తున్నారు. అది భావ్యం కాదేమోనని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నా ఉద్దేశం ఎవరిని కించపరచడం కాదు, ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం నాకు లేదు. సమస్యను ప్రజల దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తేవటమే నా ఉద్దేశం తప్ప దీంట్లో మరొక ఎటువంటి హిడెన్ ఎజెండా అయితే లేదు. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాలని చెప్పి కోరుతున్నాను. ధన్యవాదాలు. సాక్షి టీవీ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గురించి ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా అనుచితంగాను, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నాయి. ఈ ఆంధ్రాల రాజధాని అమరావతిని వేసిన రాజధానిగా పరిగణించడాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా ఇద్దరు మాట్లాడిన జర్నలిస్టులు ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు, సమాజం అంటే ఏంటో తెలిసిన వాళ్ళు, ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలతో పాటు నైసర్గిక స్వరూపం మీద కూడా పూర్తిగా గ్రిప్ ఉన్న వాళ్ళు. వీళ్ళు ఎక్కడ ఏ ప్రాంతంలో ఏమున్నాయి, ఎవరున్నారు అన్నీ తెలుసుకుని కూడా మాట్లాడితే బాగుండేది. ఇవాళ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం 34,000 ఎకరాల భూములు ఇచ్చి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిగా ప్రకటించి అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఆ అభివృద్ధి పనులు చూడలేక మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతా ఉంది. ముఖ్యంగా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారు. అసలు మహిళల్ని కించపరిచి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని వేసిన రాజధాని అని చెప్పడానికి మీకు నోరెలా వచ్చింది? అంటే రాష్ట్రంలో రాజధాని నిలుపుకోవడం కోసం 4 సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఎప్పుడూ ఇంట్లో నుండి బయటికి రాని మహిళలు రోడ్డు మీదకి వచ్చి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని పోరాటం చేసిన మహిళలు మీకు వేసిల్లా కనిపిస్తున్నారా? దాంతోపాటు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంతో రాష్ట్ర రాజధాని రాష్ట్రానికి నడిబొడ్డున ఉండాలి, అది విజయవాడ గుంటూరు మధ్య ఉండాలని చెప్పినప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు అందరూ ఒప్పుకున్నారే. అందరూ ఇవాళ రాజధాని ప్రాంతంలో అన్ని పొలిటికల్ పార్టీల వాళ్ళు కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు నిర్మించుకున్నారే. ఈ నిర్మించుకున్న వాళ్ళందరికీ అమరావతి రాజధాని మీద, అభివృద్ధి మీద వాళ్ళకి పట్టు సాధించాలని అనేక మార్లు అనేక రూపాల్లో వాళ్ళు చేసిన కార్యక్రమాలు గుర్తులేదా? ఇవాళ అక్కడ అలాంటి అభివృద్ధి జరుగుతున్న ప్రాంతంలో మీరెందుకు ఇల్లు కట్టుకున్నారు? మీరెందుకు కాపురాలు ఉంటున్నారు? అది వేసిన రాజధాని కదా, వేసిన చోట మీరు అందరూ ఉండకూడదు కదా. అలాంటప్పుడు వేసిన మధ్యలో ఉండడానికి మీకు ఎలా కుదిరి, ఎలా అనిపించింది? అంటే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. ప్రజలతో ఏదో ఛానల్కి రేటింగ్ పెరగాలనో, లేకపోతే ఏది మాట్లాడినా నాకు గుర్తింపు వస్తుందని చెప్పేసి అవాకులు పెడితే ప్రజలు ఊరుకోరనే విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరూ తిడతా ఉన్నారు. ఏంటి ఈ పరిస్థితి? మహిళలు ఎలా కనిపిస్తున్నారు వీళ్ళ కళ్ళకి? వీళ్ళ కుటుంబంలో ఆడాళ్ళు లేరా? వీళ్ళ కుటుంబంలో మహిళలు అందరూ వీళ్ళని చూస్తూ వదిలేస్తారా? ఇలా బరితెగించి మాట్లాడమని చెప్తున్నారా? వీళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో మహిళల మీద అన్యాయం జరిగినా, మహిళలు లేదా రాజకీయ నాయకుల భార్యల గురించి అసభ్యంగా మాట్లాడినా కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము పలుసార్లు ఖండించడం జరిగింది. ఇవాళ అమరావతి రాజధాని విషయంలో ఈ ఇద్దరు వ్యక్తులు పేలిన ప్రేలాపన చూస్తే వీళ్ళకి ప్రజలకు బుద్ధి చెప్పే దగ్గరలోనే ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా సాక్షి యాజమాన్యం ఇలాంటి డిబేట్లకు ఆస్కారం కల్పిస్తా ఇలాంటి వ్యక్తుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఇస్తే మాత్రం ఛానల్ పరువు కూడా పోయే పరిస్థితి కనిపిస్తుంది. యాజమాన్యం కూడా మీరు కూడా వీడు అనే మాటలకు తలదించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీ నుండి ఆ ఇద్దరు మాట్లాడిన వ్యక్తులు కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఏమాత్రం బుద్ధి ఉన్నా, ఏమాత్రం మహిళల మీద గౌరవం ఉన్నా, మీ ఇంట్లో మీరు ఆడవాళ్ళని గౌరవించే పరిస్థితిలో ఉన్నా, మేము అన్నమాట తప్పు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వేసిన రాజధాని కాదు, ఇది
దేవతల రాజధాని చెప్పి ఒప్పుకోండి. అలాగే రాష్ట్రంలో మహిళల మొత్తాన్ని కూడా ఇలా అన్నందుకు వారందరికీ క్షమాపణ చెప్పమని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.